మానవలోకానికి స్వాగతం, మానవలోకానికి స్వాగతం, మా లోకానికి స్వాగతం. మనం ఏ పని చేయాలన్నా అవసరమయ్యేది తాడు. ఆ తాడు ఎప్పటి నుంచో మనకి కొబ్బరి తోట నేయడం అనేది చాలా సాంప్రదాయం, చాలా అలవాటు. కానీ ప్రస్తుతం కొబ్బరి తోట నేసిన తాళ్ళు కనుమరుగవుతున్నాయి. ప్లాస్టిక్ తోట చేసిన తాళ్ళు ఎక్కువగా మనం ఉపయోగిస్తున్నాం. అయితే నేరేడు గ్రామంలో ఈ ప్లాస్టిక్ ఇండస్ట్రీకి విరుద్ధంగా, ప్లాస్టిక్ తోటి చేసిన తాళ్ళకు విరుద్ధంగా సహజంగా తయారై కొబ్బరి పీచు తోటి ఈ తాళ్ళను తయారు చేసే ఒక చిన్న కర్మాగారం. ఆ కర్మాగారం ఎలా పనిచేస్తుంది, దాంట్లో ఉండే సాలిక్ బాధకాలు ఏంటి, దాని అనుభవం ఎలా ఉంది, ఇదంతా ఆ కర్మాగారం పెట్టిన యాజమాన్యానికి తెలుసుకుందాం. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి ఈ కర్మాగారం ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, మీ పేరు పరిచయం? నా పేరు రామిరెడ్డి అండి. మీ ఊరు పేరు? నేరడి, కొత్తూరు మండలం నేరడి అన్నికి. రామిరెడ్డి గారు, ఇప్పుడు ఈ కొబ్బరి పీచు తోటి చేసిన తాళ్ళని మీ కర్మాగారంలో మీరు తయారు చేస్తున్నారు. మీరు దీన్ని ఎప్పుడు మొదలు పెట్టారు, మీరు ఎలా నడుపుతున్నారు, ఈ యంత్రాల గురించి ఎంత వివరంగా తెలియజేస్తారు? ఇది యాక్చువల్గా కాయిర్ బోర్డు మేము వెళ్ళడం జరిగిందండి. రాజమండ్రిలో కాయిర్ బోర్డు మన ఈ ప్రాంతానికి అంటే ఇంచుమించు 5-6 జిల్లాలకు కాయిర్ బోర్డు రాజమండ్రిలో ఉంది. అక్కడికి వెళ్ళితే వాళ్ళు వివరాలు చెప్పినారు ఈ మిషనరీ ప్రొడక్షన్ గురించి, దీంతో లాభం గురించి, దీంతో ఉపయోగం గురించి చెప్పడం జరిగింది. మేము కాయిర్ బోర్డుకి వెళ్ళినాము, వివరాలు తెలుసుకున్నాము. తెలుసుకున్న తర్వాత కాయిర్ బోర్డు ఎండి గారు కూడా చెప్పినారు దీంతో ప్రొడక్షన్ ఏ విధంగా వస్తుంది, అక్కడ మిషనరీ ఏ విధంగా పనిచేస్తుందో చూపించినారు ప్రాక్టికల్గా. అన్నీ చూసిన తర్వాతే మిషనరీస్ తయారు చేయడానికి లోన్ పెట్టుకున్నాము. లోన్ పెట్టుకున్నప్పుడు ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు ఒకటి ఉంది, ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ ఒకటి ఉంది, డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ సెంటర్ ఒకటి ఉంది. 3 ఉంటాయి, డిఐసి, కేవీఐసి, కేవీఐబి. ఈ మూడింటిని కూడా సబ్సిడీ పొందొచ్చు. ఒక కర్మాగారం పెట్టుకున్నప్పుడు 10 లక్షల రూపాయలకి వాళ్ళకి 3.5 లక్షల సబ్సిడీ, మిగతా 6.5 లక్షల రూపాయలు అవుతుంది. ఈ 6.5 లక్షల రూపాయలు 6.5-7 సంవత్సరాలు తీర్చేయాలి, 5-6 సంవత్సరాలు తీర్చేయాలి. మిగతా 3.5 లక్షల రూపాయలు ఎప్పుడైతే మనం పూర్తిగా పేమెంట్ చేస్తామో అప్పుడు ఆ 3.5 లక్షల రూపాయలు మన అకౌంట్కి క్రెడిట్ చేస్తాం. పెట్టుబడి పెట్టుకోండి. సో ఆ రకంగా మీరు ఎంత ఖర్చు పెట్టి యంత్రాలని ఈ షర్ట్కి ఇంచుమించుగా ఈ షర్ట్కి అవతల షర్ట్కి 10 లక్షలు అయిందండి. ఈ షర్ట్కి ఆ షర్ట్కి 10 లక్షలు అయింది. మిషనరీ 10 లక్షలు అయింది. మొత్తం 20 లక్షలు. 20 లక్షలు బయట అయింది, 20 లక్షలు ఎక్కువ అయింది. ఇవన్నీ మీరు ఎక్కడ ఫ్యాబ్రికేట్ చేయించారు? ఇవన్నీ అమలాపురం అండి. అమలాపురం లక్ష్మీ ఇంజనీరింగ్ వర్క్స్. అమలాపురంలో 2 ఇంజనీరింగ్ వర్క్స్ ఉన్నాయి. ఈ లక్ష్మీ ప్రసన్న ఇంజనీరింగ్ వర్క్స్ చేయించారు. ఈ 2 కూడా మీకు డబుల్ కెపాసిటీ కలిపి పనిచేస్తారు. ఇక్కడ రోజుకి ఎంతమంది పని చేస్తారు? అంటే కటింగ్ చేసిన వాళ్ళు 2 ఉంటారు, ఇక్కడ పని చేయని వాళ్ళు 2 ఉంటారు, 4 ఉంటారు. 5 రోజులకే పని ఉంటుంది, 5 కానీ పని ఉంటుంది. ప్రొడక్షన్ తయారు చేసి కట్ చేయడానికి కూడా మనకి ఇన్స్టాలేషన్ ఉండొచ్చు. 4-5 రోజు ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. దీని కెపాసిటీ ఎంత, ఎన్ని కిలోలు? అంటే రోజుకి ఇది ఒక మిషనరీ మీద 6 బండిల్స్ తయారు, 2 మిషనరీ మీద 12 బండిల్స్ తయారు. అలా రోజు పనిచేస్తే మీరు నెలకి అంటే ఈ బండిల్స్ తయారవుతుంది కదా, ఈ బండిల్స్ తయారైన తర్వాత మనం అవుట్ మార్కెట్ అన్నమాట, లోకల్ మార్కెట్ పాలకొండ కానీ, శ్రీకాకుళం కానీ, పుత్తూరు కానీ, హిరమండలం, శ్రీకాకుళం, విశాఖపట్నం ఈ ప్రాంతాలు అమ్ముతాం. ఈ ప్రాంతాలు అమ్మినప్పుడు ఒక బేలు మనం 480 నుంచి 500 అమ్ముతాం. వాళ్ళు రిటైల్ 1200 అమ్ముతాం. దీనికి కావాల్సిన ముడి సరుకులు ఎక్కడ నుంచి తెప్పిస్తాం? ముడి సరుకులు అమలాపురం తెస్తాం. అమలాపురం అయితే పీస్ మంచి క్వాలిటీ పీస్ వస్తుంది. తర్వాత మనం ఎంచుకోవచ్చు. అక్కడ వేసుకున్న కుప్పల్లో మనకి ఏదైతే మంచి క్వాలిటీ బాగుంటుందో, క్వాంటిటీ ఏది బాగుంటుందో అని చూసుకొని అక్కడ ఎంచుకొని మనం తీసుకోవచ్చు. మీరు నెలకు ఒకసారి తెప్పించుకుంటారు? 2 నెలలకు ఒకసారి తెస్తాను. పూర్తయిన వరకు ఇక్కడ వాడుకున్న తర్వాత 2 నెలలకు ఒకసారి లారీ పెట్టుకుని ఆ లారీ పంపిస్తాం. ఇక్కడ మనం డబ్బులు ఇచ్చి ఇప్పించుకోవడం. ఇప్పుడు మీరు మార్కెటింగ్ లో ఏమైనా సమస్యలు? మార్కెటింగ్ చాలా సమస్యలు ఉన్నాయండి. ఎందుకంటే ఇప్పుడు ఇది కాయిల్ గురించి పబ్లిసిటీ లేదు పెద్దగా. ఈ ప్లాస్టిక్ సంచులు, ప్లాస్టిక్ తాళ్ళు, ఈ ప్లాస్టిక్ వీటి మీద ఆధారపడాలి. కానీ ఈ సహజమైన వనరులతో ఉపయోగించుకుని ఈ తాళ్ళు గురించి ఎక్కువగా కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఉపయోగపడుతుంది. బిల్డింగ్స్ హైదరాబాద్ కానీ, సికింద్రాబాద్ కానీ, విజయవాడ కానీ, విశాఖపట్నం కానీ ఎక్కడైతే కన్స్ట్రక్షన్ జరుగుతుందో అక్కడ మాత్రం ఇది ఉపయోగపడుతుంది. ఎందుకు అదే ఇది అంటారు తెలుగులో ఆ గోవా కట్టడానికి తాళ్ళు ఉపయోగపడతాం. ఒక బిల్డింగ్ 4 అంతస్తులు 5 అంతస్తులు బిల్డింగ్ కట్టాలంటే కనీసం ఒక 1000 ప్యాకెట్లు కావాలి. ఈ 1000 ప్యాకెట్లు మనం ప్రొడ్యూస్ చేస్తే వాళ్ళు ఈజీ కొనుక్కుంటారు, మనకి మార్కెట్ సౌలభ్యం కూడా ఉంటుంది. అయితే ఇప్పుడు మీకు ఈ చుట్టుపక్కల శ్రీకాకుళము, కొత్తూరు అక్కడ దగ్గర రా మెటీరియల్ పెద్దగా ఎక్కడ లేదు. మన ఇచ్చాపురం, సోంపేట అంటే ఇక్కడ నుంచి 100 కిలోమీటర్స్ సోంపేట ఉంది. సోంపేట, కంచిలి, కంటి
అది 100 కిలోమీటర్స్ డిస్టెన్స్ అక్కడ ఉంటుంది. అయితే ఖరీదు ఇక్కడ అక్కడ 6 రూపాయలకి 7 రూపాయలకి మన కేజీ దొరికి ఇక్కడ 11 రూపాయలు 12 రూపాయలు. ఇప్పుడు మీకు ఇవన్నీ చేయడానికి పనిచేసే వాళ్ళకి ట్రైనింగ్ అవన్నీ మీరు ఇచ్చారు? ట్రైనింగ్ వాళ్ళే వచ్చినారు అమలాపురంలో, వాళ్ళకి 5 రోజులు ఉన్నారు. 5 రోజుల్లో టెక్నికల్ పీపుల్కి ట్రైనింగ్ ఇచ్చినారు. మా కోడలు కూడా నేర్చుకుంది, మా కోడలు కూడా ఆపరేట్ చేసుకోండి. ఆవిడ కూడా ఇద్దరు పని చేసుకుని రోజుకి 4 గంటలు 5 గంటలు తయారు చేసుకోండి. కటింగ్ కూడా చేసుకోండి, తాళ్ళు బండిల్స్ కటింగ్ కూడా చేసుకోండి. దీనికి పవర్ సప్లై అన్ని సమస్యలు. పవర్ సప్లై అంటే వాళ్ళు 1,30,000 కట్టలేమండి. మన చిన్న కుటీర పరిస్థితి. 1,30,000 కట్టి మేము ప్రత్యేకంగా ఎలక్ట్రిసిటీ పెట్టుకోవాలంటే మా కష్టం చిన్న పరిశ్రమ, దీనికి అంత డబ్బులు కట్టమని కట్టలేమని చెప్పి వెళ్ళి మేము 10,000 రూపాయలు పెట్టి మేట్ చేయించుకోండి. 3 ఫేజ్ పవర్. 3 ఫేజ్ అది ఇప్పుడు మీకు బాగానే నడుస్తుంది. మీటర్ ఇంకా 3 ఫేజ్ మీటర్ మీద నడుస్తుంది. మరి మేము ఎలక్ట్రికల్ పెద్ద ప్రాజెక్ట్ కట్టలేదు, అది పెట్టుకోమన్నారు. అది 1,50,000 1,40,000 అవుతుంది. ఎప్పటికైనా అవసరమే, మన ప్రొడక్షన్ తయారైతే అవసరమే. ఇప్పుడు తాత్కాలికంగా డబ్బు పెట్టుకోలేము కాబట్టి ఈ మీటర్ మీద నడుస్తుంది. ఇప్పుడు ఈ తాళ్ళతో పాటు ఇతర ప్రోడక్ట్లు కూడా ఏమైనా చేసారు? అయితే ఇప్పుడు ఈ తాళ్ళు అయిపోతుంది కదా, ఈ పొట్టు ఉంది సార్ ఇక్కడ, ఈ కటింగ్ చేసేసి మనం బండిస్ తయారు చేస్తాం. ఇది మంచి సహజసిద్ధమైన ఎరువు, ఇది సహజసిద్ధమైన ఎరువు, మంచి ఉపయోగం. అంటే ఇది ఉపయోగపడంగా ఇది ఉపయోగపడండి, అంత వేస్టేజ్ అనమాట. మనము ఒక 10 టన్నులు తెస్తే 2 టన్నులు పోవాలి వేస్ట్. దాన్ని మీరు ఎరువుగా చేసుకుని టైం నాకు కొంతమందికి ఇలా స్టాక్ ఈ మధ్య నాకు గంధం చెట్టు ఉడికించిన 6-7 మొత్తం 6 ఉడికి వెళ్ళారు కొంతమంది. ఇది చేస్తాం కదా, ఇది మొత్తం డ్రై అయిపోద్ది. డ్రై అయిపోయి పీస్ అంతా విడివిడి వచ్చేస్తాయి. ఈ విడివి వచ్చింది, విడివిడి వచ్చింది దాని మిషన్ చేస్తాం. ఇదంతా ఆటోమేటిక్గా నడుస్తుంది. ఆటోమేటిక్ నడుస్తుంది. ఇది మనం ఆపాలంటే స్టార్ట్ చేయండి, ఇది ఆపాలంటే ఇది స్టార్ట్ చేయండి. ఇది కాదు నాకు కొంచెం ఆపరేట్ చేసి ఆపలేకపోతే స్టార్ట్ చేయలేకపోతే మీకు నెలకి ఎలక్ట్రిసిటీ ఎంత వస్తుంది? ఎలక్ట్రిసిటీ 2,500 వస్తుంది. రోజుకి 5 కూలీలు ఉంటారు, వాళ్ళకి కూడా నలుగురికి యాక్చువల్గా నలుగురికి ఇస్తారు. మా బాగా 2 మనిషి కాబట్టి ఆమె కూలేట్లేదు, ఆవిడ కూడా కూలే. కానీ మీ మంత్ వస్తామంటే 400 రూపాయలు ఇస్తాను మనిషి. అంటే 5 ఉన్నారంటే రోజు 2,000 వారానికి ఒకసారి ఇచ్చేస్తాం. లేదు వారానికి 2 వారానికి ఒకసారి మనం వచ్చేసి మనకి ప్రొడక్షన్ చల్లకపోయి. గ్రామ స్థాయిలో వ్యవసాయం కానీ చెట్ల నుంచి వచ్చే అనేక ముడి సరుకులతోటి రకరకాల ఉత్పత్తులు చేయొచ్చు. అందులో ముఖ్యమైనది కొబ్బరి పీచుతో చేసే కొబ్బరి తాడు. ఇలాంటి కుటీర పరిశ్రమలు చేసి ఎంతో శ్రమతో ఉత్పత్తి చేస్తున్న ఇలాంటి వస్తువుల్ని అందరూ ఉపయోగించుకోవాలి. ప్లాస్టిక్ లాంటి సాధనాలని, ప్లాస్టిక్ లాంటి వస్తువుల్ని తగ్గించుకుని ఎప్పుడూ ప్రకృతి ఇచ్చే వనరులతో తయారు చేసే ఇలాంటి వస్తువులను ఉపయోగించడం మూలంగా మనం ప్రకృతికి, మనకి, మన ఆరోగ్యానికి, అందరికీ కూడా ఎంతో సేవ చేసిన వాళ్ళం అవుతాము. ఇలాంటి చిన్న చిన్న పరిశ్రమలు నడుపుతున్న ఉత్పత్తిదారులందరికీ కూడా ఎంతో సహకరించిన వాళ్ళం అవుతాం.